దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది? దరఖాస్తు పెట్టుకోగానే క్రమబద్ధీకరణ అయిపోతుందా? కాదు. తహసీల్దారు దీంట్లో విచారణ చేయాలి. విచారణ ప్రారంభించే ముందు భూమి కొన్న వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి, భూమి అమ్మిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి. భూమి అమ్మిన వ్యక్తి కనుక మరణించి ఉంటే వాళ్ళ వారసులకైనా నోటీసులు జారీ చేయాలి. దీన్నే ఫారం 11 నోటీసు, ఫారం 12 నోటీస్ అంటాం. ఈ 2 నోటీసులు వెళ్ళాలి. పాత చట్టం ప్రకారం అయితే సబ్ రిజిస్ట్రార్ కూడా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ధారణ చేయడం కోసం తహసీల్దారు సబ్ రిజిస్ట్రార్ కూడా నోటీస్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రెండూ లేవు కాబట్టి అమ్మిన ఆయనకి కొన్న ఆయనకి నోటీసులు ఇస్తే సరిపోతుంది. నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. గ్రామంలోకి వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి, స్థానిక పరిశీలన చేయాలి, భూమి ఎవరి స్వాధీనంలో ఉందో చూడాలి, గ్రామస్తుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవాలి. అంతేకాకుండా పహానీలో సాగుదారి కాలంలో ఎవరి పేరు వస్తుందో చూడాలి, కొనుక్కున్న అతని పేరు సాగుదారి కాలంలో వస్తుందా లేదా చూడాలి. ఈ పరిశీలన అంతా అయిపోయి నిజంగానే భూమి అమ్మకాలు కొనుగోలు జరిగినట్టుగా నిర్ధారణ అయితే తహసీల్దార్ ఒక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది క్రమబద్ధీకరణ చేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేయాలి.